చట్టం పైన గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఫిర్యాదు రాగానే పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం అనుకున్నా. ఏ తప్పు చేయలేదు మా అబ్బాయి చెప్తున్నాడు. లాయర్లను సంప్రదించి తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసుల ముందు ఉంచాడు. ఆధారాలను చూపించేందుకే అప్పగింతలో జాప్యం జరిగింది. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అంటున్నారు బండి సంజయ్. తను తాజాగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. ఏదైతే సత్యమేవ జయతే మా అబ్బాయి బండి భగీరథ్ మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టం మీద ఉన్న గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల దగ్గర పోలీసులు విచారణ కోసం అప్పగించాను. నేను ఇంతకుముందు చెప్పిన చట్టం ముందు నా బిడ్డైనా సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయన స్టేషన్లో అప్పగిద్దాం అనుకున్నాను. లాయర్లను సంప్రదించామన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఈరోజు కూడా వాస్తవంగా అయితే కేసు కొట్టేస్తారని లాయర్లు చెప్పుకొచ్చారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నా కూడా న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాలని ప్రకటించారు.